హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రెయిన్బో రివ్యూ టీవీ. ఇప్పుడే అవతార్ ఫైర్ అండ్ డాష్ సినిమా చూడడం జరిగింది. ఇక సినిమాలోను జేమ్స్ కెమెరూన్ సృష్టించిన విజువల్స్ అద్భుతమనే చెప్పాలి. సినిమా చూడడానికి చాలా అందంగా ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. గ్రాఫిక్స్ పరంగా కూడా ఇది ఒక పెద్ద విజయం అని చెప్పాలి. ఇక సినిమాలోకి వెళ్తే ఇది అవతార్ 2 ద వే ఆఫ్ వాటర్ లాగే అనిపిస్తుంది. సేమ్ ఎలాగంటే మంచికి చెడుకి యుద్ధం జరుగుతుంది. సేమ్ అదే కథ, మళ్ళీ అదే కథను చూసినట్లు ఉంటుంది. కొత్తదనం ఏమీ ఉండదు సినిమాలో. నాకైతే వీటి అన్నిటికన్నా అవతార్ 1 చాలా బాగుంటుంది. ఎందుకంటే అది ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. పార్ట్ 2 అండ్ పార్ట్ 3 కేవలం యుద్ధాలు మాత్రమే చూపిస్తాయి, ఇంకేం ఉండదు. ఈ సినిమాలో నాకు అన్నిటికన్నా నచ్చిన పాత్ర, కొత్తగా పరిచయం చేసిన ఫైర్ విలన్ పాత్ర మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక మిగతా పాత్రల విషయానికి వస్తే జేక్ సల్లీ పాత్ర అయితే కొత్తగా ఏమి ఉండదు, బోరింగ్గా అనిపిస్తుంది. నేత్రి పాత్ర ఇంకొంచెం బాగా రాస్తే బాగుండు అనిపిస్తుంది. పిల్లలు ఈసారి పర్వాలేదు అనిపించారు. ఇందులో ఈసారి చూపించిన ఎయిర్ ట్రైబ్ అయితే చూడడానికి అవతార్ ద లాస్ట్ ఎయిర్ బండర్ అనే కార్టూన్ పాత్రలాగా ఉన్నాయి. అందులో ఉన్న గుండు ఎర్ర బట్టలతో సేమ్ అలాగే ఉంటుంది. ఎంతసేపు కథను మొత్తం ఆ పాండోరా గ్రహాన్ని చూపిస్తారు. కొత్త గ్రహాన్ని కానీ లేదా భూమి మీద కానీ కథను నడిపితే బాగుండు అనిపిస్తుంది. ఇక మొత్తంగా చెప్పాలంటే ఈ సినిమాను విజువల్స్ కోసం అయితే పక్కా చూడొచ్చు. మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. కానీ కథ పరంగా కొత్తగా ఏమీ ఆశించొద్దు. ఇది పార్ట్ 2కి సీక్వెల్ మాత్రమే. ఇక నేను జేమ్స్ కెమెరూన్ నుంచి అయితే కొత్తదనం ఆశిస్తున్నాను. ఇక నా రేటింగ్ వచ్చి ఈ సినిమాకి 3/5. ఫ్రెండ్స్, అందరూ రివ్యూని చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం ఆ గంట సేమను ఆన్ చేసుకోవచ్చు కదా. ఇంకా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.